అద్దెంకి ఎంపీడీఓ ఆఫీస్ నందు గ్రామ సచివాలయం సెక్రటరీలు మరియు వీఆర్ఓలు మరియు మహిళా పోలీసులతో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఫజ్లుల్లా మాట్లాడుతూ గ్రామాల్లో తప్పనిసరిగా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారస్తులకు సమయం ఇవ్వబడును అని ఫజ్లుల్లా తెలియజేశారు. 2 గంటల తర్వాత షాపులన్నీ మూసివేయించాలి అని అద్దెంకి ఎంఆర్ఓ మాట్లాడుతూ కోవిడ్ కేసులు వచ్చిన వెంటనే శానిటేషన్ చేయవలను అని, అలాగే ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించాలని ఎంఆర్ఓ కోరారు. ఈ కార్యక్రమంలో అద్దెంకి ఎంఆర్ఓ ప్రభాకర్ రావు, ఎంపీడీఓ రాజేందర్, నగర పంచాయతీ కమిషనర్ ఫజ్లుల్లా, అద్దెంకి ఎస్ఐ మహేష్ పాల్గొన్నారు. అది మనకే ఇబ్బంది అవుతుంది. అలాంటి పరిస్థితులు రానికుండా అందరూ శ్రద్ధగా కోవిడ్ కేసు వచ్చిన తర్వాత వెంటనే మనం చేయాల్సిన శానిటైజేషన్ అక్కడ తప్పనిసరిగా బ్యారికేడ్స్ పెట్టాల్సిందే. రెడ్ జోన్ అని పెట్టండి, ఎంట్రీ ఎగ్జిస్ట్ బోర్డులు పెట్టాలి. శానిటైజేషన్ మాత్రం 100% నిర్లక్ష్యం లేకుండా ఉండాలి. ప్రధానంగా ఇప్పుడు మీకు 2 టీమ్స్గా విభజించారు. ఒకటి పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఉంటుంది, రెండోది విఆర్ఓ ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ టీమ్స్ చేయాల్సిన పనులు ఏంటంటే, ఇప్పుడు మనం మండల పరిధిలో కోవిడ్ కేసులు ఎన్ని ఎక్కువగా ఉన్నందున 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే నిత్యావసర వస్తువులకి అనుమతించాం. ఈ 6 గంటల నుంచి 2 గంటల వరకు జరిగే కార్యక్రమాల్లో కూడా ఎక్కడైతే నిత్యావసర వస్తువులు ఇతర వ్యాపార సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారా లేదా అనేది అందరూ గమనించి ఒకసారి వాళ్ళకి తెలియజేయండి. సోషల్ డిస్టెన్స్ కంపల్సరీగా ఉండాలి, మాస్కులు ధరించాలి, శానిటైజర్స్ వాడాలి అని చెప్పి ఎక్కువ మందిని గ్యాదర్ కాకుండా ఆ షాప్ దగ్గర చూడాల్సిన బాధ్యత కూడా మంది తెలియజేయండి. 1-2 సార్లు చెప్పండి, 3వసారి ఫైన్ వేయండి. ఎక్కువ మంది ఉంటే ఇబ్బంది లేదు. టీమ్గా పనిచేయండి. మీరందరూ టీం ఉండాలి. టీమ్గా పనిచేస్తే సక్సెస్ వస్తుంది. కాబట్టి ఎక్కడ నిర్లక్ష్యం లేకుండా శ్రద్ధగా పనిచేస్తే కోవిడ్ కేసులు కూడా తగ్గిపోతాయి. అంత ప్రశాంతంగా ఉంటాం. మరి ముఖ్యంగా మనకి నైట్ టైం టీమ్స్ కూడా ఉంటాయి. 2 గంటల లోపల షాపులన్నీ చూసుకున్న తర్వాత 2 గంటల తర్వాత అనవసరంగా ఎవరైనా వాళ్ళ మీద తిరగడం కానీ జరుగుతూ ఉంటే ఏ పని మీద తిరుగుతున్నావు ఏందనేది కూడా ఆపేసి వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేకపోతే ఫైన్ వేయండి. అనవసరంగా గ్రామాల్లో తిరుగుతూ ఏదో వాడి ఇంట్లో తోచుగా బయట తిరుగుతుంటే మాత్రం ఉపేక్షించద్దు. అందరూ ఇవ్వకుండా ఉండాలి. 2 గంటల తర్వాత ఎవరికి అత్యవసర పని మీద తప్పితే విడిగా మాత్రం తిరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ టీం వర్క్ మెంబర్స్ మీద ఉంటుంది. మీ మీద మండల స్థాయిలో టీం ఉంటుంది, మళ్ళీ డివిజన్ స్థాయిలో మా మీద ఒక టీం ఉంటుంది, జిల్లా స్థాయిలో ఇంకో టీం పరిశీలిస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క పాజిటివ్ కేసు దగ్గర మీరు ఎంట్రీ ఎగ్జిస్ట్ బోర్డులు కంటైన్మెంట్ అని చెప్పి పెట్టేసేసి రెగ్యులర్గా బ్యానర్స్ పెట్టేసేసి ఎవరిని అలౌ చేయకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండేలాగా చూడండి. ఈ పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్ళని వాళ్ళ ఇంట్లో ఉండేటట్టుగానే చూడాల్సిన బాధ్యత అయితే ఉంది. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కరోనా ఫస్ట్ వేవ్ ఏ విధంగా ఉంది. సెకండ్ వేవ్ అనేది ఈ కరోనా అనేది మ్యూటేషన్ జరిగింది. అందరికీ ఐడియా ఉంటుంది. టూ మ్యూటేషన్స్ జరిగి దాని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. దయచేసి మనం ఫ్రంట్ లైన్ వారియర్స్ కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటా ప్రజలకు కూడా దాని వైరస్ నుంచి చాలా తక్కువ ఎఫెక్ట్ అయ్యే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది మనం చేయాల్సింది ఏంటంటే విలేజ్ ప్రభుత్వం చేసింది. మనం 2 గంటల వరకు ఓన్లీ టౌన్ ఒకటే కాదు, విలేజ్ లో కూడా మనం దాన్ని కోఆర్డినేషన్ ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి విలేజ్ లో కూడా దాన్ని ఎన్ఫోర్స్మెంట్ చేయించాలి. ఎందుకంటే ప్రతి సచివాలయం స్టాఫ్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా వీళ్ళంతా వాలంటీర్స్ తో ఎందుకంటే వాలంటీర్స్ మీద ఆ విలేజెస్ ఉంటారు. ఆ విలేజెస్ ఉన్నప్పుడు వాళ్ళకు అవకాశం ఉంటుంది విలేజ్ లో ఎవరైనా ఇప్పుడు శంకరపాడు మండలం తెలుస్తున్నారన్నా అక్కడ మరీ ఎక్కువగా ఉన్నారు. చేయండి ఫైన్ ఇచ్చారు శంకరపాడు ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో ఎటువంటి షాపులు తెరవకూడదు. నేను వస్తాను ఈరోజు ధర్మవరం
పంచాయతీ సెక్రటరీ ఎవరు? ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ హెడ్గా ఉండాలి. ఇది రన్ చేయాలి. ధర్మవరంలో వివిధ మ్యారేజ్ ఉంటుంది. 1000-2000 మంది గ్యాదరింగ్ ఉంటుంది. నోటీస్ ఇచ్చే వాళ్ళకి పిలిపించండి. ఇప్పుడు 1000 మందిలో 10 మందికి ఉందనుకోండి, ఎంతమందికి వచ్చింది? 100 మందికి వచ్చింది. తర్వాత నువ్వే కాంట్రాక్ట్ చేసింది చేయాలి, మనమే బ్లీచింగ్ కొట్టుకుంటుండాలి, మనమే బ్యారికేడ్లు కట్టుకుంటుండాలి. అవునా కదా? మ్యాక్సిమం ఇప్పుడు వచ్చేదాన్ని ఎట్లా మన చేతులు పెట్టి ఆపలేము. గ్యాదరింగ్ కాకుండా దాన్ని స్ప్రెడ్ చేయకుండా ఉంటుంది. అలాంటి జరిగితే సూపర్ స్ప్రెడర్ అంటారు దాన్ని. 1000 మంది ఫంక్షన్ జరిగితే క్రౌడ్లో చాలా మందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బస్సులో సీటింగ్ కెపాసిటీ 50% తగ్గించడం జరిగిందని అద్దెంకి డిఎం సుష్మా తెలపడం జరిగింది. అలాగే ప్రతిరోజు బస్సు బయలుదేరే ముందు బస్సులో శానిటైజేషన్ చేయించడం జరుగుతుందని డిఎం సుష్మా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బస్సులో ఎక్కేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆమె కోరారు. బస్టాండ్లో ప్రతి స్టాప్ యందు మాస్క్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందువలన బస్సెస్లో సీటింగ్ కెపాసిటీ 50% మాత్రమే యూజ్ చేయడమైనది. మరి ప్రతి బస్సులో సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగులో ఆల్టర్నేట్ సీట్లలో 3 సీట్ ఉన్న దగ్గర ఆల్టర్నేట్ సీట్లో కూర్చోవడము, అలాగే 2 సీటర్ ఉన్న దగ్గర ఒక్కొక్కరిని బస్సెస్లో అలౌ చేయడం అనేది జరుగుతోంది. మరి బస్సులో ప్రయాణించే ప్రయాణికులు ఖచ్చితంగా మాస్క్ ధరించి ప్రయాణించవలను. లేని ఏళ్ళ వాళ్ళని బస్సులో అనుమతించడం అనేది జరగదు. మరి బస్కి స్టిక్కర్ కూడా వేయించింది, మాస్క్ లేని ప్రవేశం లేదు అని. మరి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషను వైరస్ వ్యాప్తి తగ్గించడానికి ఖచ్చితంగా ప్రజలందరూ సహకరించి బస్సెస్లో మాస్క్ వేసి ధరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే బస్ స్టాండ్కి వచ్చే ప్రయాణికులు కూడా ఏ ఇతర కారణాల వల్లనైనా వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ ధరించే బస్ స్టాండ్కి రావలేదు. సో ఒకవేళ బస్ స్టాండ్ ప్రిన్సెస్లో కూడా మనకి మాస్కులు అమ్ముతున్నారు, అలాగే శానిటైజర్లు కూడా అమ్ముతున్నారు. ఒకవేళ లేని వాళ్ళైతే అక్కడే మాస్క్ కూడా కొనుక్కోవచ్చు. మాస్క్ లేకుండా బస్ స్టాండ్ ప్రిన్సెస్లో తిరిగినా లేదా బస్సెస్లో ఉన్నా కూడా చెకింగ్ వాళ్ళు ఎక్కినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రయాణికులందరూ ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే బస్సెస్ అన్నీ కూడా సో వాటి జర్నీ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా శానిటైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణికులు ఈ విషయమై ఎటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు. అలాగే ఫ్లోటింగ్ని బట్టి ప్రస్తుతం బస్సెస్ను తిప్పడం అనేది జరుగుతుంది. ఫ్లోటింగ్ ఇంక్రీజ్ అయితే బస్సెస్ ఫ్లో కూడా మనం ఇంక్రీజ్ చేస్తాము. కాబట్టి ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని బస్సుల్లో ప్రయాణించవలసిందిగా కోరుతున్నాం. అద్దెంకి పట్టణంలో పలు వ్యాపారులు ఆంక్షలు ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో తహసీల్దార్ ప్రభాకర్ రావు, ఎస్ఐ మహేష్, నగర పంచాయతీ కమిషనర్ ఫజ్లుల్లా, టీపీఓ వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం సాయంత్రం ప్రధాన సెంటర్లో పర్యటించారు. అవసరం లేకుండా రోడ్లపై తిరిగిన, నిబంధనలు అతిక్రమించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించారు. బాబు 500 కట్టండి. ఎస్ఐ గారిని పిలిస్తే 500 కట్టిస్తాడు. 100 రూపాయలు కొత్త పద్దు తీసుకొని వెళ్ళిపోండి. ఏం లేదు సార్, ఏం లేదు. ఏం పేరు? కొట్టేసి ఊరంతా ఆపితే నువ్వు మళ్ళీ ఇది చేశాక పెట్టిందే రోడ్డు మీద. మా పాలన ముగ్గురు పోయేది
అద్దెంకి ఎంపీడీఓ ప్రభాకర్ రావు, అద్దెంకి మున్సిపల్ కమిషనర్ ఫజ్లుల్లా, ఎస్ఐ మహేష్, ఎంపీడీఓ మరియు ఓబులేస్ అద్దెంకి మండలం సింగరకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఐసోలేషన్ సెంటర్గా మార్చాలని అన్నారు. ఈ రోజు కళాశాలను సందర్శించి గతంలో కోవిడ్ మొదటి దశ కాలంలో ఇదే ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలను ఐసోలేషన్ సెంటర్గా మార్చడం జరిగిందని, సుమారు 150 పడకలతో అన్ని వస్తువులు సమకూర్చనున్నారని, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సుమారు 5 మండలాలు కరోనా సోకిన రోగులను ఒంగోలుకు తరలించాల్సి వచ్చేదని, ఇక్కడ ఏర్పాటు చేస్తే ఒంగోలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చికిత్స చేయించుకోవచ్చని అధికారులు తెలియజేశారు. మే 1వ తేదీ నుండి ఐసోలేషన్ సెంటర్ ప్రారంభించినట్లు అధికారులు తెలియజేశారు. కోవిడ్ కేసులు సెకండ్ వేవ్లో ఎక్కువ అవుతున్నందున అద్దంకి కాన్స్టిట్యున్సీ పరిధిలో పాలిటెక్నిక్ కాలేజీలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది, దీనికి సంబంధించి అందరినీ సిబ్బందిని నియామకం చేశారు. అందరూ ఈ రోజున రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులను ఇక్కడ హోమ్ ఐసోలేషన్లో ఎవరికైతే అవకాశం ఉండదో వాళ్ళందరికీ ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కొర్సిపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో కరోనా తీవ్రత దృష్ట్యా ఆంక్షలు మరింత కట్టుదిట్టం చేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే షాపులకు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు మధ్యాహ్నం 2 తర్వాత షాపులు మూసివేయించారు. కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించి దుకాణాలు తెరిస్తే ఫైన్లు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. తీసే ఇంకా చాలరా. ఏసీఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.